ఆత్మబంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ డాక్టరేట్ లక్ష్మణ్ గారు నీరజ్ లక్ష్మణ్ గారికి వేదిక అలంకరించవలసిందిగా చప్పట్లతో. ఓకే ప్రవీణ్ గారు దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన అడ్డం రగన్న ప్రొఫెసర్ గారు ఈరోజు వాస్తవంగా మనము 75 సంవత్సరాల నుంచి దళితులైనా మైనార్టీలైనా ఇతరులను మనం అన్ని రకాలుగా వాళ్ళని చేసి వాళ్ళను ప్రధానమంత్రులు చేస్తున్నాం, ముఖ్యమంత్రులు చేస్తున్నాం. ఏనాడైనా ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు మన దళిత సోదరులు కానీ ఎక్కడో ఆలోచించలేదు. ఇప్పుడు నేను వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారి కానీ మందకృష్ణ మాదిగ గారి కానీ చెప్తున్నాను, వేదిక నుంచి సవాల్ చేస్తున్నాను. ముస్లింలు దళితులంతా కలుస్తున్నాం, ముస్లింలంతా మైనార్టీ నుంచి చేస్తున్నారు, ఎంఐఎం నుంచి చేస్తున్నారు, దళితులంతా ఎస్సీలుగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంఐఎంగా మీరు పోటీ చేయండి, మేము పోటీ చేస్తాం. మేము ఒకవేళ ఎంఐఎంగా ఎస్సీలుగా మేము ఎమ్మెల్యే అయితే మీకు మేయర్గా మేము ప్రకటిస్తాం. మీకు స్థానిక సంస్థలు ఎన్ని ఉన్నాయో మీకు అన్ని ప్రకటిస్తాం. అదే మీరు ఎంఐఎం నుంచి మీరు ఎమ్మెల్యే అయితే మాకు మేయర్గా ప్రకటించండి. ఇన్ని రోజులు మనం ఇచ్చినాం, ఈ రోజు మనం తీసుకుంటున్నాం, మనమే గెలుస్తున్నాం, మనం ప్రపంచానికి చాటి చెప్తున్నాం. తెలుగులు అంటే ఏంది కదా. కాంచీరామ్ గారు బఠానీలు అమ్ముకున్నటువంటి వాడిని మా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేసినారు. అయ్యా మనం 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పాలనలో అనగబడి తొక్కబడి ఇప్పటి వరకు తొక్కబడేస్తూనే ఉన్నాం. ఇప్పుడు రెడ్డిలంతా అడుక్కుంటున్నారు, మాకు మంత్రి కావాలి, మంత్రి కావాలి, మంత్రి కావాలి. వాళ్ళకైనా రెడ్డిల ప్రపంచమైనా అవసరం లేదు. ఈరోజు మనం ఒక వేదిక ద్వారా సవాల్ చేస్తున్నాను. దయచేసి మైనార్టీ సోదరులారా, దళిత సోదరులారా, ఈరోజు మనము మన పార్టీ, మన సమాజము, మన ఇచ్చినటువంటి గౌరవనీయులు డాక్టర్ నీరజ్ లక్ష్మణ్ గారికి సభాధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా సభాధ్యక్షులు గడ్డం రవి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. షేక్ హుసేన్ గారు ప్రసంగాన్ని 2 నిమిషాలు వినిపించాలని కోరుతున్నాను. సమావేశానికి విచ్చేసిన నా యొక్క ప్రియమైన సోదరులారా, ఏదైతే ఇక్కడ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సోదరుడు నీరడి లక్ష్మణ్ గారు వారి ఆధ్వర్యం లోపల ఏదైతే వారికి గతం లోపల జిల్లా అధ్యక్షుడిగా ఉండి ప్రస్తుతం రూరల్ ఇన్ఛార్జ్గా అతనిని నియమించడం జరిగింది. అయితే ప్రస్తుతం మన సమాజంలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా మన యొక్క దళిత బహుజనులు, అదేవిధంగా ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయం మీ అందరికీ స్పష్టం. కాబట్టి ఒక 2 విషయాలు ఇక్కడ ఈ సందర్భాన ఈ యొక్క సమావేశాన్ని దృష్టి పెట్టుకొని 2 నిమిషాలు మీ ముందు ముఖ్యమైన 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, కాంచీరామ్ గారి గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి యూపీ లోపల మాయావతి గారిని సీఎం చేయడం చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగా చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనత వారికి దక్కుతుంది. వారు చనిపోవడం జరిగింది. గతం లోపల మా యొక్క ఎస్ఐఓ ఏదైతే ఒక పెద్ద సమావేశం జరిగిందో దానికి ముఖ్య వక్తగా రావడం జరిగింది 1992 లోపల హైదరాబాద్లో పూర్తి లోపల. అయితే ప్రత్యేకించి ఇక్కడ వచ్చిన వారంతా మన అంబేద్కర్ వారసులు, వారి యొక్క ఉనికిని పుచ్చుకున్నవారు కాబట్టి వారి చరిత్రను తెలుసుకునే అవసరం ఉంది. అంబేద్కర్ గారి చరిత్రను చదవాల్సిన అవసరం తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి వారి యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారి చరిత్రను చదివి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. దాదాపుగా మన భారతదేశంలో వారి పుణ్యమా అని చెప్పి మన దళితులు కానీ, బీసీలు కానీ, ముస్లింలు కానీ
ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ రోజుల్లో. వారి పుణ్యామాన్ని చెప్పి ఉద్యోగం చేస్తే తన యొక్క భార్య బిడ్డలను పోషించుకుంటున్నారు. కానీ వారు చెప్పిన నమ్మిన సిద్ధాంతాన్ని వదిలేయడం జరిగింది. కాబట్టి వారి సిద్ధాంతాన్ని చదివి ఆ తర్వాత ఆచరించి కనీసం ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఒక 5 మందిని తయారు చేయాలి అంబేద్కర్ వాదుగా. అప్పుడే బహుజన రాజ్యంలో సెలవు. ఎందుకంటే మనం ఎంత ఏం చేసుకున్నా రాదు. ఎప్పటివరకైతే మనం మన చరిత్ర తెలుసుకోకపోతే మన చరిత్ర సమసిపోతుంది. కాబట్టి మన చరిత్ర ఏమిటి, వాస్తవానికి మన అంబేద్కర్ గారి చరిత్ర ఏమిటి, దేనికోసం త్యాగం చేసిన అనే విషయాలు స్పష్టంగా ఆ గ్రంథకంలో పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అది చదివి మనం ఆచరించి మనలాంటి వాళ్ళని తయారు చేయాలి. ప్రస్తుత సమాజం ఏ విధంగా ఉంది అనే విషయాలు మీ అందరికీ స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రత్యేకించి అంబేద్కర్ గారిని చదవాలి. చదివి ప్రతి ఒక్క గ్రామాల లోపల ఒక మండలం, ఎప్పుడైతే మండల లెవెల్లో ఏదో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడో సోదరుడు లక్ష్మణ్ గారు, వారికి అంటే వారికి ఎంత చేతనిచ్చి వారికి ఒక చేయిగా కాలుగా అంటే చేయి కలపడం, ఆ తర్వాత అడుగు ముందుకు వేసి అతన్ని ముందుకు నడిపిస్తూ మీ అందరూ వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము కూడా, ఎందుకంటే ఎక్కడైతే భోజన రాజ్యం వస్తుందో అక్కడ మేము తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు కూడా అది మా యొక్క విజ్ఞతకు అది నిరసన. కాబట్టి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం ఎక్కడైతే భోజనం వస్తుందో. కాకపోతే ఎందుకంటే మన మధ్యన అయితే వివాదాలు చాలా ఉన్నాయి. ఈ వివాదాలు పక్కన పెట్టి మన దళిత సమాజం లోపల చిన్న వివాదాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి అందరినీ కలిపే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ముస్లిం సమాజం కూడా వస్తుంది, క్రైస్తవ సమాజం వస్తుంది. కాబట్టి మొదటగా మనమంతా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఏదైతే అనుకున్న మన కన్సీరామ్ గారు అనుకున్న కళ సార్థకం అవుతుంది. ఈ యొక్క అవకాశం ఎందుకంటే నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, అందుకోసం మేము నాన్ పొలిటికల్ కాబట్టి సోదరుడు ఎప్పుడాన్ ప్రకారం సర్వ మానవాళి అంతా ఒకటే, అందరూ ఒకటే, పరస్పరంగా అందరూ సోదరులే అన్న కాన్సెప్ట్తో భారతదేశంలో దాదాపుగా 80 years నుంచి పనిచేస్తున్నాం. దేవుడు ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే, అంతా ఒకటే, వేరు కాదు. నిమ్నోన్నత భావాలు కానీ కులబద్ధ కానీ ఇస్లాం మతం లేదు. ఇది కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన పెద్దలు, నా యొక్క తమ్ముళ్ళు అందరూ ప్రత్యేకించి ఒకటి అంబేద్కర్ గారిని చదవాలి, ఆ తర్వాత ఇస్లాం గురించి కూడా స్టడీ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇస్లాం సమయం ఏమిటి, ముస్లిం గురించి వస్తుంది. థ్యాంక్స్, శుక్రియా, ధన్యవాదాలు. గారికి ముఖ్య అతిథిగా చేసిన వారికి అతిథి గారికి అలాగే సభను ఏర్పాటు చేసిన నేను లక్ష్మణ్ గారికి, సభను అలంకరించిన పెద్దలకు, అదే సభ ముందున్న ముఖ్యమైన వ్యక్తులకు, తమ్ముళ్లకు స్వాగత సమాధానాలు తెలియజేస్తూ, ఏదైతే బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ గత కాలంలో యూపీలో చాలా మంచి ప్రయత్నం చేసి ఒక సాధారణమైన వ్యక్తిని ఒక సీఎంగా తీర్చిదిద్దిన ఘనత బీఎస్పీ పార్టీకి ఉంది. బీఎస్పీ పార్టీ ఎప్పుడైతే ఇక్కడ కూడా పొలిటికల్గా పనిచేస్తుందో అందులో మా వంతు ప్రయత్నంగా ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, ఇది ఒక జమాత్ ఇస్లామీ యొక్క వింగ్ ఉంది. మేము కూడా మీకు మీ తోటి ఉంటామని తెలియజేస్తూ, మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమంలో కానీ ఈ సమావేశాలు కానీ ఏర్పాటు చేస్తే మా వంతు ప్రయత్నంగా మేము కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేస్తూ మరి ప్రవీణ్ అన్న గారికి కూడా పూలమాలలు వేయాలని కోరుకుంటాము. जय भीम, जय भीम। डॉक्टर बाबा साहब अंबेडकर, डॉक्टर बाबा साहब अंबेडकर, बहुजन समाज पार्टी, बहुजन समाज पार्टी, बहुजन समाज पार्टी, बहुजन समाज पार्टी, वेद कुमार मायावती गारी नायकत्व, वेद कुमार मायावती गारी नायकत्व, वोट हमारा, राष्ट्र तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा, वोट हमारा, राष्ट्र तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा, वोट हमारा, राष्ट्र तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा, तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो, तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो, तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का
పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మీరు కూడా దగ్గర మీరు కూడా రండి తమ్ముడు రాయ్యా మన ఈ కార్యక్రమం స్టార్టింగ్ మాట ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా జై భీమ్. ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మొట్టమొదటిగా నిజామాబాద్ రూరల్ మండల సమావేశం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా చెప్పాల్సింది ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రజలకు ఒక విజ్ఞప్తి. రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలు మన పార్టీలు కావు. ఆ పార్టీలు మన విరోధులైనటువంటి పార్టీలు, మన వ్యతిరేకమైన పార్టీలు, మన అభివృద్ధిని నిరాకరించే పార్టీలు. భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అభివృద్ధి పథం నడపడం, అదే రకంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం ఒక డాక్టర్ అంబేద్కర్ గారి సిద్ధాంతం వల్ల సాధ్యమవుతుంది. అది భారత రాజ్యాంగం వల్ల సాధ్యమవుతుంది. దానికి తార్కారణమే ఈ నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్, 23 మోపాల్, 28 జక్రన్పల్లి, 28 ఇందలవాయి, 29 జక్రన్పల్లి, అట్లా అన్ని మండలాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 5వ తారీఖు నాడు ఒక నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈ సైన్యాన్ని తయారు చేసిన తర్వాత అగ్రకుల పార్టీలైనటువంటి మనువాద పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మీద యుద్ధం ప్రకటించబోతున్నాం. నా సమాజాన్ని అంటే బహుజన సమాజాన్ని ఒక విముక్త సమాజంగా మార్చడం కోసమే, ఆ సంకల్పం కోసం పనిచేద్దాం. కాబట్టి మీరందరూ సైనికులుగా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ జై భీమ్, జై పులే, జై భారత్. జై భీమ్. ఈరోజు నిజామాబాద్ రూరల్ మండల సమావేశానికి చేసినటువంటి మన అన్న డాక్టర్ నీరల్ లక్ష్మణ్ గారికి, అదే మండల అధ్యక్షుడు రవణ గారికి, ఇతర షకీల్ అహ్మద్ గారికి, అలాగే నిజామాబాద్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి నా బంధువులందరికీ, బహుజన సోదరులందరికీ మరోసారి జై భీములు తెలుపుకుంటూ, ఈ ముఖ్యంగా మీ అందరిని ఇక్కడికి రమ్మని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ 75 సంవత్సరాలుగా మనము మనువాద పార్టీలకు ఓటు వేసి మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి బాంఛన్ కాల్ముక్తా అని మనకు రావాల్సిన వాటా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మాన్య శ్రీ కాంశీరామ్ గారు ముందే చెప్పిండు మనకు, ఎప్పుడైతే నువ్వు రాజ్యాధికారంలోనికి రావో అప్పుడు నువ్వు బానిస బతుకు బ్రతుకుతావని. అందుకే బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి యూపీలో మాయావతి గారిని అట్టడుగున జాతికి చెందినటువంటి మాయావతి గారిని 4 సార్లు సీఎం చేసిన ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారిదే. ఎప్పుడైతే మనం చరిత్ర తెలియకపోతే మనం ఎప్పటికీ బానిసలుగా బ్రతుకుతాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మాన్యశ్రీ కాంశీరామ్ గారు కానీ, పూలే
వాళ్ళందరూ వాళ్ళ త్యాగాలు వాళ్ళకు ఉన్నది వదులుకొని సమాజం కోసం పనిచేసారు కాబట్టి, అలాగే మనకు మార్గదర్శకులైనటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారు మన కోసము పోరాడి మీరు రాజ్యాధికారంలోకి ఎప్పుడు వస్తావో రాజ్యం నీ చేతులు ఉంటుందో. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత పర్సెంట్ మన తెలంగాణలో ఉన్న 5% రెడ్డిలు ముఖ్యమంత్రి కాగలిగిండు, మంత్రులు కాగలిగిర్రు. మనం ఉన్న బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఉన్న 96% మనం ఉన్నాం. 94% మనం ఉన్న ఒక మంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు. ఇప్పటి వరకు మన వాళ్ళ ముఖ్యమంత్రి అయిన పరిస్థితి లేదు. ఎందుకు? ఓట్లు మనై రాజ్యం వాళ్ళది. మన సుమారుగా మన 1000 కోట్ల బడ్జెట్ను మళ్ళీ మనకు రావాల్సింది మనం అడుక్కోవాలన్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు 5% ఉన్నాడు 100,000 కోట్లు పంచుకుంటుండు. 5 సంవత్సరాలలో తరగని ఆస్తి సంపాదించుకుంటుడు. మనము 70 సంవత్సరాలు మనం బ్రతికే కాలం అంతా బానిసలుగా బతుకుతున్నాం. మన పిల్లల్ని కూడా బానిసలుగా తయారు చేస్తున్నాం. ఇక మీదట అది వద్దు అని మనమందరము ఎప్పుడైతే బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఎవరో ఈ అధికారం ఎమ్మెల్యే గెలిచిన అధికారం ఉండదు. ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. అంటే ఓటు వేసినా కాబట్టి నువ్వు ఓటేసినావు, నువ్వు చెప్పిన పని చేయాలనే అధికారం ఈ కాన్సెప్ట్ బీఎస్పీ కాబట్టి మనమందరం బీఎస్పీ కోసం పనిచేయాలి, బీఎస్పీని గెలిపించాలి. ఎప్పుడైతే బీఎస్పీ గెలుస్తుందో మన తలరాతలు మారుతాయన్న సంగతి ఇది మనం ఖచ్చితంగా రాసి పెట్టుకున్నట్లయితే మన బీఎస్పీ రూలర్లో జెండా ఎగరవేస్తుందని నమ్ముతుంది. మరొకసారి మీ అందరికీ జై భీమ్, నమస్కారం. ఈ సభకు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్ తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, మరి ప్రవీణ్ అన్న గారికి, షేక్ అహ్మద్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి జై భీములు తెలుపుకుంటా ఉన్నాం. బహుజనులారా, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి, వాళ్ళ ఆశయాలలో అడుగులు వేస్తూ ముందుకు సాగినటువంటి మాన్య కాంశీరామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు రూరల్ నియోజకవర్గ సమావేశం నడుస్తూ ఉంది. మరి దీంట్లో భాగంగానే మనం ఎలా ముందుకు పోవాలి, మన బ్రతుకులు ఎలా మార్చుకోవాలి, ఎన్ని రోజులు ఈ ఆధిపత్య పోరులో గులాంగిరి చేసుకుంటూ ఎన్ని రోజులు మన బ్రతుకుల్ని చీకటిమయం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామంలో ఓట్ల కోసమని పథకాలను ప్రవేశపెట్టి ఓట్ల తర్వాత అధికారాన్ని ఎక్కిన తర్వాత వాళ్ళందరినీ మనని మర్చిపోవడం జరుగుతూ ఉంది. మరి అటువంటి ప్రభుత్వాలకు మనం ఓట్లు వేసి గెలిపించుకొని ముందుకు పోయే బదులు బహుజన సమాజ్ పార్టీ అండన ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కాపాడుకోవడానికి ఈరోజు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. భవిష్యత్ కార్యాచరణలు కూడా చాలా గట్టిగానే ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తాం. ప్రతి గ్రామాన బహుజన సమాజ్ పార్టీ ఎలా వర్క్ చేస్తుందనేది కూడా మీ అందరికీ ముందు చూపించబోతూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నా కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తా ఉన్నా. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయంటే అణిచివేయబడ్డవాడికి, వెలివేయబడ్డవారికి ఈ బాధలన్నిటికీ తెలుస్తూ ఉంటాయి. ఒక గ్రామాన్ని తీసుకున్నామున్నా, ఒక మాలైన ఒక సభలోకి వచ్చిండు. అరే బాబు, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇది మేమంతా పెద్ద కులం వాళ్ళని చేసుకుంటున్నటువంటి ఈ పండగ, దీంట్లోకి మీరు రావద్దు అని చెప్పి వాళ్ళని దూరం ఉంచడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, అగ్రకులవాదులను నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో మనం అందరం మనుషులమే. మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు, ప్రతి ఒక్క వ్యక్తికి భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తూ
మరి అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదించింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కుననే ఆయుధాన్ని ప్రసాదించారు. మరి మీరు ఆ ఓటుతోనే కదా ఇవాళ రాజ్యాధికారం చెలాయిస్తూ ఉన్నారు. మరి ఆ రాజ్యాధికారం ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న ఆలోచనను మర్చిపోయి విస్మరించి ఆలోచన చేయకండి. ఒకవేళ వీడీసీలలో కూడా నేను చాలా గ్రామాల్లో చూస్తూ వస్తున్నాను. వీడీసీలలో కూడా వీడీసీలు అనేటివి చాలామంది మీరు వినాలి, వీడీసీలు అనేటివి చట్టబద్ధమైనవి కాదు. వీడీసీల ఆధిపత్యం గ్రామాల్లో చాలా ఘోరంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మాలా మాదిగా ముస్లిం సోదరులను కానీ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక మీద నుండి. అటువంటి సమాధానాలు కానీ అటువంటి ఎక్కడైనా చర్యలు కానీ మీరు ఎక్కడైనా చేపడితే మూకుముడిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తప్పకుండా మిమ్మల్ని ఎదుర్కొని సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని తెలియజేస్తూ, మరి భవిష్యత్ కార్యాచరణలో కూడా ఇంకా మేము చాలా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేస్తాం అని చెప్పుకుంటూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారికి, ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా షేక్ అహ్మద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జైమీలు తెలుపుకుంటూ మరియు గడ్డం రవి అన్న గారు వీళ్ళందరూ వాదించడం మేము ఒక ప్రోగ్రాం పెట్టాము. ఎందుకంటే మనము ఎప్పటిదాకా ఇలా ఉందాం, ఎప్పటిదాకా అలా ఓడించుకుంటా అలా గులాంగా ఉందాం, మనం రాజకీయం చేయలేమా? వాళ్ళు 4% ఉన్నారు, 4% వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ మనం చేయలేమా? కంపల్సరీ చేస్తాం. ప్రతి విలేజ్లలో పోయి ప్రతి విలేజ్లలో మనం మెజార్టీ ఎక్కువ ఉంది. ఎందుకంటే కోమటోళ్ళు, రెడ్డిలు, బ్రాహ్మణ్స్ వీళ్ళే రాజకీయం చేస్తారు. మనం చేస్తున్నామా? ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేడు, ఒక సర్పంచ్ లేడు మనకి. విన్నారా? ఈ అవకాశం మనకు రాదు. మన పిల్లల గురించి బాగా అయితే మనకు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. ఎప్పుడైనా మన బానిసలు పోదాం. ఎస్సీ బీసీ మైనార్టీ మనం అందరం ఎక్కైతే మనం కూడా ఎమ్మెల్యే కావాలా, మనం కూడా ఎంపీ కావాలా, మనం కూడా సీఎం కావాలా. వాళ్ళ తోడుగా ఉండి మనం పోరాటం చేయాలి. అయితే మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనం కూడా ఇండియాలో మన పిల్లలను చదివించచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ చేయొచ్చు. ఎప్పుడైనా మనం గులాంగిరి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చారు వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు.